రెసిపీ హైదరాబాదీ స్టైల్ మటన్ మసాలా కర్రీ. ఫస్ట్ మటన్ లో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం అన్ని వేసి బాగా కలిపేసుకొని బౌల్ కి మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టేయండి. ఈ లోపు వేరొక పాన్ లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, చెక్క, యాలకులు, జాపత్రి, జీడిపప్పు, ఎండు కొబ్బరి, గసగసాలు, లవంగాలు వేసి అన్నింటిని దోరగా వేయించేసి ఇలా మిక్సీ జార్ లోకి తీసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ఇదే మిక్సీ జార్ లో వేయించిన ఉల్లిపాయ ముక్కలు, పెరుగు, కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం వేసేసి ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పాన్ లో ఆయిల్ వేసి మటన్ వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి వేయించండి. టమాటా ముక్కలు కూడా వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించండి. ఆనియన్ పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత మసాలా పేస్ట్ కూడా వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించేసి నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఉడకనివ్వండి. సగం ఉడికిన తర్వాత కసూరి మేతి, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వండి. ముక్క ఉడికిన తర్వాత లాస్ట్ గా జీడిపప్పు, కొత్తిమీర జల్లేసుకుంటే కర్రీ రెడీ.